ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా ఏమంటున్నారంటే, కొత్తవారు ముందుకు వెళ్ళడానికి పరమాత్మ ప్రేమకు పాత్రులుగా అవ్వాలి అంటున్నారు. కొత్తవారు కూడా ముందుకు వెళ్ళిపోవడానికి ఆయన ప్రేమకి పాత్రులుగా అవ్వాలి అని అంటున్నారు. మరి ఈ వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? కొత్తవారు ముందుకు వెళ్ళడానికి కేవలం ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి. శివబాబా ప్రేమకు దాహంతో కాదు పాత్రులుగా అవ్వాలి, వారే సుపుత్రులు అని. సర్వ సంబంధాల యొక్క అనుభూతి యొక్క బాబాతో మనసు ద్వారా చేసుకోవాలి. కేవలం సంబంధం ద్వారా కాదు, సర్వం అనే పదాన్ని సమయ ప్రమాణంగా సంబంధం యొక్క అనుభూతి ద్వారా లేక జ్ఞానం ఆధారంగా సంబంధం ఉంటుందా? అనుభూతి ద్వారా ఉంటుంది లేక జ్ఞానం ఆధారంగా బాబాతో సంబంధం ఉంటుందా అంటున్నారు. తేడా ఉంది కదా. అనుభూతితో ఉన్నది వేరు, జ్ఞానం ఆధారంగా ప్రేమ ఉండడం వేరు. లేక మనసు యొక్క అనుభూతితో ఉంటుందా? ఈ మూడింటిలో కేవలం మనసు యొక్క అనుభూతి ద్వారానే సత్యమైన బాబా రాజీ అవుతారు. సంతుష్టతయే దీనికి గుర్తు. అనుభూతితో పాటు ప్రాప్తి స్వరూపంగా కూడా ఉండాలి. ఇదే సత్యమైన ప్రయాసకి గుర్తు. మనసు యొక్క ఆకలి అంటే గౌరవ మర్యాదలు, వాతావరణం, సాధనాలు మంచిగా ఉండాలనుకోవటం. మనసు యొక్క ఆకలి గౌరవ ప్రతిష్టలు, పేరు ప్రతిష్ట కోసం, వాతావరణం, సాధనాలు ఇవన్నీ అనుకూలంగా ఉండడం. కానీ వీటిని జయించి మనసులో ఒక అవినాశి తండ్రి శివబాబాను ఉంచుకోవటమే తృప్తి ఆత్మగా అవటం. అదే సత్యమైన ప్రేయస్సుకి గుర్తు అంటున్నారు బాబా. ఈ సాధనాలు, ఈ గౌరవ పేరు ప్రతిష్టలు వీటి కోసం కాదు అంటున్నారు. వీటినన్నిటిని జయించి ఒక్క బాబా తప్ప ఇంకా ఎవ్వరూ లేరు. ఇలా ఎప్పుడైతే ఉంటారో ఇది తృప్తి ఆత్మగా అవటం, అదే సత్యమైన ప్రయాసకి గుర్తు అంటున్నారు బాబా. అచ్చా. ఓం శాంతి.